హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్నా లేకున్నా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఈ జిల్లాల వారికి ముఖ్యంగా మనకు 25 కేజీల బియ్యం, అలాగే మనకు 7 రకాల సరుకులను పంపిణీ చేస్తూ ఉన్నారు. అలాగే మనకు మరింత సాయం అంటే ఈ ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో మనకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అయితే ఈ యొక్క సాయాన్ని అయితే అందించనున్నట్లు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయలు, మనకు ఆస్తి నష్టం అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అలాగే మనకు ఏదైనా గొర్రెలు మేకలు చనిపోయింటే 50,000 రూపాయలు, పశువులు చనిపోతే 50,000 రూపాయలు, ఇలా మనకు వారికి సాయం అయితే చేయబోతున్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ప్రాణ నష్టం జరుగుంటే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు అయితే పంపిణీ చేస్తుందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మీకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలండి, ఈ సాయాన్ని అయితే ప్రభుత్వం అయితే అందిస్తూ వస్తుంది. ఇక ఈ ప్రభుత్వ సాయం పొందాలంటే ఎక్కడికి వెళ్ళి నమోదు చేయించుకోవాలి, వివరాలు ఎవరు నమోదు చేసుకుంటారు, మనకు ఎప్పటి నుంచి ఈ సాయాన్ని మనకు అందిస్తున్నారు, ఇక ఎక్కడికి వెళ్తే ఈ సాయం మనకు అందుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ను స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు తప్పకుండా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే అందించండి. తప్పకుండా మీరు చేసే సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో రకాలుగా వృధాగా డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పనిసరిగా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న వీడియో సహాయం కూడా చేయట్లేదు. దయచేసి ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఆ QR కోడ్ను స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని అయితే పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది. తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్, ఈ విధంగా లైక్ చేసేయండి. అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు, తప్పకుండా షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. కేవలం మనకు సబ్స్క్రైబర్స్లో కేవలం 20 మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు. మిగిలినటువంటి 80 మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదన్నమాట 100లో తీసుకుంటే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పనిసరిగా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరిదైతే మనకు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని ప్రకటన అయితే చేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ జిల్లాల్లో ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం అయితే వేగవంతంగా సహాయక చర్యలను అయితే మొదలుపెట్టింది. ఇక ఈ వర్షాల వల్ల, వరదల వల్ల సర్వం కోల్పోయినటువంటి వారందరికీ కూడా మనకు వారికి తగినటువంటి హామీలు ఇచ్చి వారికి న్యాయం అయితే చేస్తుందన్నమాట. ఇక పంటలు నష్టపోయినటువంటి రైతులకు కూడా పంట నష్టపరిహారాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ప్రస్తుతానికి చూసుకుంటే ఇక ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలందరికీ కూడా మనకు కుటుంబానికి 25 కేజీల బియ్యం, అలాగే మనకు నిత్యావసర సరుకులు 7 రకాల నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ పంపిణీని ప్రారంభించడం జరిగింది. ఇక అధికారులే నేరుగా, మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. మీరు నేరుగా అధికారులే మీ ఇళ్ల వద్దకు వచ్చి మీ వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటున్నారు. ఈ నిత్యావసర సరుకులు అనేది ఇచ్చి మీ కుటుంబంలో అంటే ఏదైనా ప్రాణ నష్టం జరిగిందా, లేకపోతే ఆస్తి నష్టం జరిగింటే మీ ఇల్లు కనుక పోయింటే ఈ వరదల్లో వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని రాసుకుంటున్నారు. అలాగే మీ గొర్రెలు చనిపోయింటే మీకు ఒక్కొక్క గొర్రెకు 5,000 రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు. ఇక మీ యొక్క ఆవు కనుక చనిపోయింటే ఒక్కొక్క ఆవుకు కానీ గేదెకు కానీ 50,000 రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు. అలాగే మీకు డబుల్ బెడ్రూమ్ అయితే ఇల్లు ఇస్తూ ఉన్నారు. ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా కూడా ఈ వరదల వల్ల ఇబ్బంది చనిపోయి ఉంటే అటువంటి వారికి 5 లక్షల రూపాయల చెక్కును కూడా పంపిణీ చేస్తూ ఉన్నారనమాట. ఇక రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా కేవలం మీకు అన్నీ కూడా బాగుండి ఈ వరద సహాయం అందాలంటే మీరు తప్పనిసరిగా మీకు అందరికీ కూడా నిత్యావసర సరుకులను అయితే పంపిణీ చేస్తున్నారనమాట. ఇక రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా
ఆధార్ కార్డు చూపిస్తే కూడా మీకు నిత్యావసర సరుకులు అనేది పంపిణీ చేస్తున్నారు. అంటే మీ వివరాలు నమోదు చేసుకోవడానికి ప్రూఫ్ అనమాట. గవర్నమెంట్కి ఇచ్చారా లేదా, మీకు అందిందా లేదా అని ఈ వివరాలు నమోదు చేసుకోవడానికి మీ ఆధార్ కార్డు వివరాలు చూసి మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నారు. ఇక దీంతో పాటు కూడా లబ్ధిదారుల వివరాలని కూడా నమోదు చేసుకుంటూ వారికి ఒక్కొక్కరికి నిన్నటి నుంచి కూడా 10,000 రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి మీ యొక్క ఖాతాల్లోకి. నేను మధ్యాహ్నం వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయల వరద సాయం, అలాగే నిత్యావసర సరుకులు, ఇల్లు కోల్పోయింటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పశువులు చనిపోయింటే 50,000 రూపాయలు, గొర్రెలు మేకలు కనుక చనిపోయింటే ఒక్కొక్క గొర్రెకు 5,000 రూపాయలు, ఇలా ప్రభుత్వం సాయాన్ని అయితే ప్రకటించిందనమాట. ఇక అధికారులు ఇప్పటికే గ్రామాల్లోకి వచ్చి మీ వివరాలని కూడా నమోదు చేసుకుంటూ ఉన్నారు. ఇక నమోదు చేసుకుని మీకు నష్టపోయినటువంటి నష్టాన్ని ప్రభుత్వం నేరుగా మీకైతే అందించబోతోందనమాట. ఇక 10,000 రూపాయల సాయాన్ని మాత్రం నేరుగా బ్యాంక్ ఖాతాలోకి జమ అందిస్తూ ఉన్నారు. ఇక అధికారులు కనుక మీ గ్రామాల్లోకి వచ్చినప్పుడు మీ వివరాలన్నీ కూడా నమోదు చేయించుకోండి, తప్పనిసరిగా మిస్ అవ్వద్దు. ఎందుకంటే ప్రభుత్వం అయితే ఎప్పుడూ జరగనటువంటి సాయాన్ని అయితే అందిస్తుంది కాబట్టి మీ వివరాలని కూడా తప్పనిసరిగా నమోదు చేయించుకోండి. ఈ వివరాలని కూడా నమోదు చేయించుకుని మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సాయాన్ని అందిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ సాయాన్ని అయితే ప్రభుత్వం నుంచి పొందండి. ఒకవేళ అధికారులు మీ గ్రామానికి రాకపోయినా కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి అక్కడ కూడా మీ వివరాలు అనేది నమోదు చేయించుకుని మీరు ప్రభుత్వం అందించే ఈ సాయాన్ని అయితే మీరు పొందొచ్చు అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే నేరుగా యొక్క సాయాన్ని అందిస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సాయాన్ని అయితే పొందండి. ఇక దీంతో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని కూడా, అంటే ఎవరైతే రైతులు నష్టపోయారో ఆ పంటలను కూడా నమోదు చేస్తున్నారండి అధికారులు. ఇప్పటికే కొన్ని లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు ప్రభుత్వం అయితే ప్రాథమిక అంచనాకైతే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కూడా ఆ పంటల నష్టాన్ని అయితే నమోదు చేస్తూ ఉన్నారు. ఇక నమోదు అనంతరం కూడా వ్యవసాయ అధికారులతో సమీక్ష అనేది నిర్వహించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులకు కూడా పంట నష్టపరిహారాన్ని అందిస్తామని మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి. ఇక వరద సహాయంతో పాటు మనకు ఈ పంట నష్టపరిహారం సాయం కూడా అందుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా మీ వివరాలు అనేటివి, అంటే మీరు పంటలు ఏ పంట నష్టపోయారనే వివరాలు నమోదు చేయించుకుని ప్రభుత్వం నుంచి వచ్చే ఈ సాయాన్ని అయితే పొందండి. మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి మీకు ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున గతంలో కూడా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా మరొకసారి మీకు ఈ పంట నష్టపరిహారం కింద ఎకరానికి మనకు డబ్బులు అయితే వేయబోతున్నారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఇవన్నీ కూడా చేసుకోండి. మీకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి అప్డేటు. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. లైక్ చేయకుండా ఉండొద్దు. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, వీడియోని షేర్ చేసేయండి. మీరు షేర్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు. అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించండి.